మీ కారుకు కానీ మీ బైకుకు కానీ ఇన్సూరెన్స్ లేకపోతే మీకు బంకులో పెట్రోల్ పోయరు. నిజానికి ఇంకా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని ప్రతిపాదనలు పంపించింది. ఆ ప్రతిపాదనల ప్రకారం మీరు బైకుకు కానీ కారుకు కానీ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీకు పెట్రోల్ పోయకూడదు. ఇది సుప్రీంకోర్టు కేంద్రానికి పంపించిన ప్రతిపాదన. కేంద్రం కనుక ఈ ప్రతిపాదనల ప్రకారం ఆదేశాలు జారీ చేస్తే ఇక రాబోయే కాలంలో ఇవన్నీ అమలవుతాయి. ఇన్సూరెన్స్ పక్క. ఎందుకు అంటే ఈ సుప్రీంకోర్టు కేంద్రానికి ఈ ప్రతిపాదనలు పంపడానికి ఉన్న కారణం ఏంటంటే రోడ్డు యాక్సిడెంట్లు ఏమో పెరుగుతున్నాయి, కానీ చాలా బైకులకి చాలా కార్లకి ఇన్సూరెన్స్లు ఉంటలే. బైకులకి అయితే చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవట్లే. కొన్నప్పుడు తీసుకుంటారు, తర్వాత 1-2 సార్లు రెన్యువల్ చేపిస్తారు, తర్వాత మర్చిపోతారు, చేపించరు. ఎందుకురే, అవసరం లేదురే, మనం వాడట్లేదు కదా, ఈ ఆలోచనలో ఉంటారు. చాలామంది బైకులకి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయట్లేదు. కొన్నప్పుడు ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత వదిలేస్తారు. తర్వాత కార్లకంటే చాలామంది తీసుకుంటారు. ఎందుకంటే కారుకి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి తీసుకుంటారు. ఇది కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది, ఎవరికో ఏదో అయిద్ది అన్న దానికోసం తీసుకోరు. కారుకి ఏమన్నా డ్యామేజ్ అయితే ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతో తీసుకుంటారు. కానీ కొంతమంది కార్లకు కూడా తీసుకోవట్లేదట. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది. రోడ్లు యాక్సిడెంట్ ఏమో పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్లు ఏమో సరిగా మెయింటైన్ కావట్లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ ఏ కారుకి అయితే ఉండదో, ఏ బైక్ అయితే ఉండదో వాళ్ళకి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయొద్దు. ఈ ప్రతిపాదనని కేంద్రం ఆలోచించాలి, తీసుకోవాలి అని చెప్పేసి కేంద్రానికి సుప్రీంకోర్టు తన ప్రతిపాదనలన్నీ పంపించింది. మరి వీటిని కేంద్రం ఆమోదిస్తా లేదా అనేది చూడాలి. వస్తే మాత్రం ఇదో కీలకాంశం. కాకపోతే దీంట్లో కూడా తలకాయ నొప్పి ఉంది. ప్రతి పెట్రోల్ బంకోడు ప్రతి బైక్కి ప్రతి కారుకి ఇన్సూరెన్స్ చెక్ చేసి పెట్రోల్ పోయటం అంటే ఇది వాళ్ళకి తలకాయ నొప్పి. అసలే పెట్రోల్ బంకుల్లో కొద్దిగా హెవీ ఏరియాలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, విపరీతమైన లైన్ ఉంటుంది. బైక్ అమ్మట బైక్కి పెట్రోల్ పోసుకుంటూ, కారు అమ్మట కారు పెట్రోల్ పోసుకుంటూ, మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇక్కడ చాలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఈ పైగా ఇన్సూరెన్స్ చెక్ చేయడం అంటే ఇదో తలకాయ నొప్పి. మళ్ళీ చూడాలి రియాలిటీలో ఇది ఎలా ఉంటుంది అనేటువంటి.